పవన్ కళ్యాణ్ ఉప్పాటి సముద్రం ఇంతలా మునిగిపోతుంటే ఏం చేస్తున్నాం? పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా ప్రమోషన్ చేసుకున్నాం. ఇలా నిన్నటి వరకు ప్రతి ఒక్కడు ఒక ఫోన్ పట్టుకోడు పవన్ కళ్యాణ్ తిట్టడం, ఫోన్ పట్టుకోవడం పవన్ కళ్యాణ్ తిట్టడం. ఎందుకంటే ఈ సముద్రం ఇలా పైకి వచ్చింది కదా. అదే ఈ రోజు ఇంత శరవేగంగా ఇక్కడ పనులు జరుగుతున్నాయి. ఇంత రాత్రి మీద ఇంత రాళ్లు ఇంత వాళ్ళు ఎంతున్నారు, ఇది కనపడదు మీ కళ్ళకి. ఓన్లీ పవన్ కళ్యాణ్ ఏం జరిగినా, ఒకవేళ ఎక్కడేం జరిగినా పవన్ కళ్యాణ్ మీద వేసేయడమే నెగిటివ్ గా. మానుకోండి ఇది. ఈ రోజు ఒక్క మీడియా మాట్లాడుతుందా? ఇంత శరవేగంగా ఇక్కడ పనులు జరుగుతున్నాయి పిఠాపురంలో, ఇక్కడ ఉప్పాళ్ళు ఇంత మంచిగా వాల్ కడుతున్నారు, దీని గురించి ఎవడో మాట్లాడు. సముద్రం పైకి వచ్చేసింది పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నావు, అక్కడేమో చెట్లు రాలిపోయే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నావు. ప్రతి ఒక్కరికి ఇది ఒక అలవాటు అయిపోయింది. నేను పవన్ కళ్యాణ్ పెద్ద వీరాభిమాని ఏం కాదు, కానీ చేసిన మంచి పని ఎవరైనా చేసి ఒప్పుకోవాలి ఖచ్చితంగా. ఒక కష్టం విలువ తెలిసినడే మరొక కష్టాన్ని తీర్చగలడు. సో ఆయన ఈ రోజు డిప్యూటీ సీఎం అయ్యాడంటే కారణం ఏంటంటే ఒక కష్టం విలువ తెలిసినాడు కాబట్టి ఇంత వేగంగా ఈ పనులన్నీ త్వరగా చేయించగలిగాడు. ఒక ప్రకృతి చేసిన విధ్వంసానికి కూడా పవన్ కళ్యాణ్ అంటే ఇది ఎంతవరకు న్యాయం నాకు అర్థం కాలేదు. జై హింద్.